నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. విజయసాయిరెడ్డిపై ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఫైర్. విజయసాయి వాడుతున్న భాష కంటే ఘోరంగా ఏ నేతలు వాడటం లేదని కూడా ఆగ్రహం. నిజామాబాద్లోని ఎగ్జిబిషన్లో అపశృతి, 15 మందికి గాయాలు, ఎలాంటి అనుమతులు తీసుకునే ఎగ్జిబిషన్ సిబ్బంది. భారతదేశంలో తొలిసారిగా ప్రారంభమైన వీడియో మ్యాట్రిమోనియల్ సైట్ దిల్కేరిస్తే ఫ్రాంచైజీల ఆధారంగా దేశవ్యాప్తంగా విస్తరించేందుకు సన్నద్ధం. శంషాబాద్ కొత్వాల్గూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, 2 పరిస్థితి విషమం, 3కి తీవ్ర గాయాలు. ఇక వివరాల్లోకి వెళితే వైసీపీ నేతలు జగన్ విజయసాయిరెడ్డిని ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు సూటిగా ప్రశ్నించారు. జగన్ విజయసాయిరెడ్డి బెయిల్ షరతులను పాటిస్తున్నారా అని కూడా నిలదీశారు. జగన్ విజయసాయిరెడ్డిపై ఉన్న కేసులను సాగదీయకుండా చూస్తే ఇద్దరి బండారం బయటపడుతుందన్నారు. ఎన్నికల అఫిడవిట్లో ఎక్కువ పేజీలు ఆయన నేర చరిత్రకు సంబంధించినవేనని కూడా చెప్పారు. ఆర్థిక శాఖ నిర్ణయాలకు సంబంధించి సమావేశాల్లో ఎప్పుడు పాల్గొనలేదని, ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు హోదాలో మాత్రమే కొన్ని సమావేశాలకు హాజరయ్యానని కూడా చెప్పారు. ట్విట్టర్లో విజయసాయిరెడ్డి పోస్టు చేస్తున్న అసభ్యకర వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. విజయసాయిరెడ్డి వాడిన పదజాలాన్ని ట్విట్టర్లో ఇంతవరకు ఎవరు కూడా వాడలేదని ధ్వజమెత్తారు. ట్విట్టర్ పోస్టు చేసిన వ్యాఖ్యలు విజయసాయిరెడ్డి తొలగించాలని కూడా డిమాండ్ చేశారు. ముగ్గురికి, విజయసాయిరెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, నిమ్మగడ్డ ప్రసాద్ గారికి మే 9, 2013లో బెయిల్ నిరాకరించేటప్పుడు సుప్రీంకోర్టు మాట ఉంది, క్షణికావేశంలో ఎవరన్నా మర్డర్ చేస్తారు కానీ ఒక ఎకనామిక్ ఒఫెన్స్ చేసేవాళ్ళు డెలిబరేట్ డిజైన్ విత్ అన్ ఐ ఆన్ పర్సనల్ ప్రాఫిట్ చేస్తారు. అండ్ ఇలాంటి వాళ్ళు చేసే డ్యామేజ్ నేషనల్ ఎకానమీకి కానీ నేషనల్ ఇంట్రెస్ట్కి కానీ చెప్పలేనంత ఎక్కువ అని చెప్పేసి క్లియర్గా చెప్పారు. చెప్పుతానే విజయసాయిరెడ్డి గారి పైన కొన్ని కమెంట్స్ చేశారు. డైరెక్ట్గా ఆయన పైన పర్సనల్గానే చేశారు కొన్ని. ఏమని, ఆయన చార్టెడ్ అకౌంటెంట్ కాబట్టి ఆయన ఏ విధంగా హైలైట్ చేశారు, ఏ విధంగా ఫ్రాడ్ చేశారు అనేది. ఏమని, జగతి పబ్లికేషన్స్ వాల్యుయేషన్ ఏదైతే ఉందో డెలాయిట్ టచ్ తొమాట్సు ప్రైవేట్ లిమిటెడ్ అండ్ జగదీశన్ అండ్ కోతోటి వాల్యుయేషన్ చాలా పెంచి 350 రూపాయల ప్రీమియం తోటి వివిధ కంపెనీలకు అలాట్మెంట్ చేసి ఫ్రాడ్యులెంట్గా డబ్బులు తీసుకున్నారు. అండ్ ఈయన చార్టెడ్ అకౌంటెంట్ అని చెప్పేసి కూడా క్లియర్గా ఆయన దాంట్లో డీటెయిల్డ్గా రాశారు ఆయన ఏ విధంగా చేశారు అని. చేస్తా విజయసాయిరెడ్డి has played a main role in pumping crores of rupees to Jagati Publications Private Limited through several companies like Artilligence Bio Innovations, Bay Inland Finance. ఇట్లా పేర్లు కూడా రాసుకొచ్చింది సుప్రీంకోర్టు. ఇక్కడ ఒకటి చెప్దాం అనుకుంది ఏంటంటే, ఆ టైం అప్పుడు యాజ్ చార్టెడ్ అకౌంటెంట్ ఫౌండర్ డైరెక్టర్ జగతి పబ్లికేషన్స్గా విజయసాయిరెడ్డి గారు చేసిన ఫ్రాడ్కి అద్దం పడతా సుప్రీంకోర్టు డీటెయిల్డ్గా ఈ నోట్స్ రాసింది. అందులో ఏంటి, ఈ ఆర్టిలిజెన్స్ బయో ఇన్నోవేషన్స్ అనే కంపెనీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో వ్యాపార లావాదేవీలు నడిపిస్తున్న కంపెనీ, కూడా లిస్టెడ్ కంపెనీ. అయితే దాని షేర్ ప్రైస్ ఎంత అంటే ₹3, ₹4 మాత్రమే. ₹3, ₹4 మాత్రమే అది ట్రేడ్ అవుతూ ఉండింది. కానీ ఆ కంపెనీ ఒక అన్లిస్టెడ్ అంటే పబ్లిక్గా ట్రేడ్ అవ్వని కంపెనీ జగతి పబ్లికేషన్స్లో ₹350 ప్రీమియంతో షేర్లు కొంది. అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటి, విజయసాయిరెడ్డి గారి అంత ఫ్రాడ్యులెంట్ చార్టెడ్ అకౌంటెంట్ ఇంకెవరన్నా ఉంటారా? ఈ విధంగా డబ్బులు సమీకరించారు క్విడ్ ప్రోకోలు అని చెప్పనగాక చెప్పింది సుప్రీంకోర్టు. వీళ్ళంతా ఒక ఆర్థిక ఉగ్రవాద కోవకి చెందిన వాళ్ళన్నట్టు ఇంప్రెషన్ ఇచ్చింది. అలాంటి ఆయన నన్ను స్టాక్ బ్రోకర్ ఫైనాన్సెస్ ఆర్గనైజ్ చేశాడు అని చెప్పేసి అని సంబోధిస్తారు. కరెక్ట్, నేను హైదరాబాద్ స్టాక్ ఎక్స్చేంజ్లో బ్రోకర్గా పనిచేశాను.
నా పైన ఏమన్నా ఆరోపణలు ఉన్నాయా? నేను డైరెక్టర్గా కూడా చేశాను. నా పైన ఏమన్నా ఆరోపణలు ఉన్నాయా? 15 సంవత్సరాల నుంచి ఒక న్యూస్ పేపర్కి ఆర్టికల్స్ కూడా రాస్తున్నా. అవి పాపులర్ కాలేదా? కానీ నీ పైన నువ్వు ఒక చార్టెడ్ అకౌంటెంట్ అయినా ఆ కోవకి అంటే చార్టెడ్ అకౌంటెంట్ కమ్యూనిటీకి చీడ పురుగులాగా పుట్టావు. అసలు ఈ ఫ్యాక్ట్ ఇప్పటికీ ఆ ఇన్స్టిట్యూషన్ నిన్ను ఎక్స్పెల్ చేయాలి. ఎక్స్పెల్ చేయాల్సింది నువ్వు ఇంకా ఆ ఇన్స్టిట్యూషన్లో ఉన్నావు, అసలు చార్టెడ్ అకౌంటెంట్ మెంబర్గా ఉన్నావు అంటే ఆ కమ్యూనిటీకి బ్యాడ్ నేమ్ తీసుకొస్తున్నావు. పైగా ఒక రాజకీయ పార్టీలో ఉన్నావు కాబట్టి రాజ్యసభ మెంబర్ కూడా అయ్యావు. ఇవాళ ఆయన బిహేవియర్కి రాజ్యసభ నుంచి కూడా ఎక్స్పెల్ చేయాలని లెటర్ రాస్తున్నాను నేను. అండ్ ఇన్ఫ్యాక్ట్ కోర్టులు కూడా ఏ కండిషనల్ బెయిల్ ఈయనకి ఇచ్చింది. మేలో సుప్రీంకోర్టు ఇది చేసిన తర్వాత 4 నెలల్లో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఆ తర్వాతే బెయిల్ ఆర్డర్ కన్సిడర్ చేయాలంటే సెప్టెంబర్ 2013లో బెయిల్ ఇచ్చారు. 3 వచ్చింది, 4 ఇన్ఫ్యాక్ట్ బ్రహ్మానంద రెడ్డి గారు కూడా ఉన్నారు ఇలా 3తో పాటు. విజయసాయి రెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి. బెయిల్ ఇచ్చినప్పుడు కండిషన్స్ ఏంటి? ఆ కండిషన్స్ని బట్టి నీ పబ్లిక్ బిహేవియర్ ఎట్లా ఉండాలి? మీ పబ్లిక్ బిహేవియరు దాన్ని బట్టి చూస్తూ ఉంటే బెయిల్ కండిషన్స్ వైలేట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ కోర్ట్ షుడ్ రీకాల్ హిస్ బెయిల్ అండ్ పుట్ హిమ్ బిహైండ్ బార్స్ అగైన్ అంటున్నాను నేను. లేదు నేను పునీతుడిని, ఇచ్చిన బెయిల్ ప్రకారం పర్ఫెక్ట్గా ఉన్నా, నేను రాజ్యసభ మెంబర్ని ఇవ్వాలంటే నేను ఒక్కటే ఛాలెంజ్ ఇస్తున్నా విజయసాయి రెడ్డి గారికి. నువ్వు నిజంగా కడిగిన ఆనిముత్యంలాగా నువ్వు నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి బయటికి రావాలి అని అనుకుంటే కేసులు సాగదీయకుండా కోర్టుకి ఉత్తరం పెట్టండి. 3 నెలలు కానీ లేకపోతే పోనీ 6 నెలలు తీసుకోండి. 6 నెలల్లో మా కేసులన్నీ సాల్వ్ చేసేయండి. మేము ఒక అడ్జర్న్మెంట్ అడగం, మేము ఒక పోస్ట్పోన్మెంట్ అడగం. ట్రైల్కి తీసుకొచ్చి కంప్లీట్ చేయమని అడగమనండి. ఆ దమ్ము ధైర్యం చీవు నెత్తురు ఉందేమో. ఈ ఫ్రాడ్ కేసులు, పొలిటికల్లీ మోటివేటెడ్ కేసులు ఇవన్నీ మాట్లాడే బదులు 6 నెలలు తేల్చేసేమనండి. చెప్తున్నా, వెరీ ఫస్ట్ కేసులో కన్విక్షన్ వచ్చే మనిషి బోత్ జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి. A1, A2 ఇద్దరు వెరీ ఫస్ట్ కేసులు జైలుకి వెళ్ళే కేసులు. అందుకని చెప్పి బెస్ట్ ఆఫ్ ది లాయర్స్ కంట్రీలో లక్షలకి లక్షలు అంటే రోజుకి 7 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు ఛార్జ్ చేసే లాయర్లను పెట్టుకుని ఆర్గ్యుమెంట్లకి ఇన్ని సంవత్సరాలు లాగుతూ వచ్చారు. 2013 నుంచి 19 వరకు లాగుతూ వచ్చారు కేసుని. నిజంగా మీరు ఇన్నోసెంటు, మీరు నిర్దోషులు అంటే 6 నెలల్లో తేల్చేసేమని పెట్టండి. మీరే, మీకు భయం, కన్విక్షన్ ఖచ్చితంగా అవుతుందని చెప్పేసి తెలుసు. అందుకని మీరు చేయలేరు. ఆయన చెప్తున్నాడు కదా ఇవాళ నన్ను బ్రోకరు అని అన్నాడు. నా పైన ఎలిగేషన్స్ ఉంటే చూపించమంటున్నా. నా లైఫ్ అంతా ఓపెన్ బుక్. ఏదన్నా కేసు ఉందో చెప్పమంటున్నా. నీ పైన ఇంత పెద్ద చిట్టా ఉంది. మొన్న జగన్మోహన్ రెడ్డి గారిది 31 పేజీలు ఎఫిడవిట్లో పెట్టారంటే నేను అనుకుంటాం రాజ్యసభ దాన్నప్పుడు విజయసాయి రెడ్డిది కూడా అంతే పెద్ద ఎఫిడవిట్ ఉంటుంది. అది రాజ్యసభ కాబట్టి ఎవరు పట్టించుకోలే ఆ కేసులు ఎఫిడవిట్. అండ్ స్టాక్ బ్రోకర్ కమ్యూనిటీ అంటే ఒక డెరగేటరీ కమ్యూనిటీ కాదండి. ఇవాళ అమిత్ షా కూడా స్టాక్ బ్రోకర్గా చేసినాడే, ఒక నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ కూడా అయ్యాడు. ఎకనామిక్ కమ్యూనిటీకి ఒక లైఫ్ లైన్ స్టాక్ బ్రోకింగ్ కమ్యూనిటీ. కాబట్టి ఏదో తీసి పారేసేలాగా, దిగజార్చేలాగా మాట్లాడటం సబబు కాదని అంటున్నా. అండ్ ఇంకొకటి, యనమల రామకృష్ణుడు గారు డీజూరే ఫైనాన్స్ మినిస్టర్, నేను డిఫాక్టో ఫైనాన్స్ మినిస్టర్ అంట. ఎప్పుడన్నా ఫైనాన్స్ మినిస్ట్రీ మీటింగ్స్లో కానీ ఆర్ ఫైనాన్స్ మినిస్ట్రీ డెసిషన్ మేకింగ్లో కానీ నేనేమన్నా పార్టిసిపేట్ అయ్యానో చూపించమనండి. ఆయన
పర్టికులర్ సబ్జెక్ట్స్లో రివ్యూకి నన్ను ఇన్వైట్ చేసినప్పుడే నేను అటెండ్ అయ్యాను యాజ్ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్గా. బడ్జెట్ ప్రిపరేషన్ అవునండి, అన్నిట్లో రివ్యూస్ అప్పుడు మాత్రం ఖచ్చితంగా అటెండ్ అయ్యాను. బికాజ్ రోల్ ఆఫ్ ప్లానింగ్ బాడీస్ యాజ్ అడ్వైజరీ రోలు వైస్ చైర్మన్గా డిఫరెంట్ కమిటీస్లో ఉన్నా, దాదాపు 12 కమిటీస్లో ఉన్నా, ఇంక్లూడింగ్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అడ్వైజ్ అవని వీటన్నిటిలో కూడా. కాబట్టి అటెండ్ అయ్యాను. అత్యంత సీనియర్ మోస్ట్ నాయకులు యనమల రామకృష్ణుడు గారు, వన్ ఆఫ్ ది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ బడ్జెట్స్ ప్రజెంట్ చేసిన నాయకులు వారు, ఎక్స్పీరియన్స్డ్. ఆయన్ని అవమానపరిచేలాగా మాట్లాడటం కరెక్ట్ కాదు అని అంటున్నా. యనమల రామకృష్ణుడు గారికి ఉన్న ఎక్స్పీరియన్స్లో విజయసాయి రెడ్డి గారి ఎక్స్పీరియన్స్ ఒక 1-2% అండి. కానీ ఇవాళ ఆయన చేసే బిహేవియరు ట్విట్టర్లో ఇవాళ అన్నారు అని అంటే క్యాజువల్గా ట్విట్టర్ హ్యాండిల్ ఆయన ఓపెన్ చేసి చదివాను నేను. ఇంత డెరగేటరీ లాంగ్వేజ్ అంటే అసభ్యకరమైన పదజాలం ఒక రాజ్యసభ మెంబర్ అయ్యి ఉండి ఎడ్యుకేటెడ్ సిఏ అనే మనిషి ట్విట్టర్లో వాడిన పదజాలం కానీ చూస్తే నిజంగా అసలు. నిజామాబాద్లో ఎగ్జిబిషన్ ప్రమాదం చోటు చేసుకుంది. నిర్వాహకుల నిర్లక్ష్యంతో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. లోడ్ ఎక్కువ కావడంతో ఎయిర్ బెలూన్ కుప్పకూలింది. బెలూన్పై కాకుండా బయటపడ్డ 7 సంవత్సరాల బాలుడు పరిస్థితి విషమించడంతో నిజామాబాద్ వైద్యులు సూచనతో హైదరాబాద్కు తరలించారు. పోలీసులు ఎగ్జిబిషన్ నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎగ్జిబిషన్కు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నడిపిస్తున్నట్లు కూడా పోలీసులు తెలిపారు. భారతదేశంలో తొలిసారిగా వీడియో మ్యాట్రిమోనియల్ సైట్ దిల్కేరిస్తే ప్రారంభించారు. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఇలాంటి ఆధారిత మ్యాట్రిమోనియల్ సైట్ను కూడా రూపొందించిన ఆదిదేవ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ వెబ్సైట్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దిల్కేరిస్తే వ్యవస్థాపకులు శ్రీ సురేష్ నాయరు మాట్లాడుతూ ఇంటర్నెట్ వాడకం విస్తృతం ఓవైపు పెరుగుతుండడం, ఇక మరోవైపు తక్కువ ధరలో మొబైల్ డేటా అదుపులోకి రావడం, ఇక సెల్ ఫోన్ల ధరలు పెద్ద ఎత్తున తగ్గిపోవడం వంటి పరిణామాల వల్ల ప్రజలు తమ జీవిత భాగస్వాముల కోసం ఆన్లైన్ మాధ్యమంలో అన్వేషిస్తున్న ధోరణి పెరిగిందని కూడా నాయర్ మీడియాకు తెలిపారు. Thank you so much. Thank you so much. We are launching world's first video-based matrimonial profile from here at Hyderabad. That's what the intention we have come here for. We are going to change this matrimonial segment, completely revolutionize it to take it to the previous ages concept of taking an Adam and Eve together through this video profile. So along with this, we have come up with 7 new unique features, which is user-friendly, which is going to make users more comfortable, convenient, privacy-driven, avoiding embarrassments of meeting personal people, all which they must have faced problems into the current subject. We have improvised on that. That's what we have brought the concept as such. Do you know how many plans you have and what is the expansion? See, we have just launched a week back the website, and we are launching it from here, as I said. And from last week, we have been monitoring. We are getting almost 75 to 100 visitors every day on our website, which is with no promotion as such. So you can imagine when we are going to go live, viral with all kinds of promotion, what kind of a response we will be getting. We are all optimistic about the business ahead. We are setting up channels all together for sales, shooting, all those things in a very disciplined fashion, which is convenient
and solid as far as the subject is concerned. Is there any subscription charges and what is your See, right now, since this is a launch period, we are trying to give a 3 months free subscription for people. I'm saying subscription and not just registration. So, which again means that we want to invite the best of people who would be well conversant in their communication skills, their personality, all those things, so they're able to attract people of same skills from the opposite gender, which is the intention of going to an online matrimony. We will. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కొత్వాల్గూడ ఔటర్ రింగ్ రోడ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 2 కార్లు ఢీకొనడంతో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు సకాలంలో చేరుకొని గాయాల పాలైన వారిని హుటాహుటిన హాస్పిటల్కి తరలించారు. నిజాంపేట్ నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వస్తుండగా మరో కారు ఎయిర్పోర్ట్ వైపు నుండి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇద్దరి పరిస్థితి విషమం, మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. విశాఖ గ్రామీణ ప్రాంతంలో అశ్లీలత నృత్యాలతో యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. పండుగల పేరుతో రికార్డింగ్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్తో అశ్లీలత నృత్యాలు నిర్వహిస్తున్నప్పటికీ పోలీసులు మాత్రం స్పందించడం లేదు. యలమంచలి అచ్యుతాపురం మండలం చోడపల్లి గ్రామంలో చోడుమాంబిక అమ్మవారి జాతర సందర్భంగా స్థానిక పెద్దలు రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటు చేశారు. అశ్లీలత ఎక్కువ అవ్వడంతో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు నృత్యాల కార్యక్రమాన్ని కూడా అడ్డుకొని నిలిపివేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. కడప జిల్లా రాజంపేటలో బైపాస్ రోడ్డులోని అపార్ట్మెంట్ సమీపంలో జియో టవర్లో పనిచేసే రామకృష్ణ అనే వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని పరిశీలించగా మృతుడు రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి పులివెందుల వాసిగా పోలీసులు గుర్తించారు. రాజంపేట టౌన్లోని బైపాస్ రోడ్ దగ్గర చిల్లీ డాబా ఉంది. చిల్లీ డాబాకి ఆపోజిట్లో ఒకటి అపార్ట్మెంట్ ఉంది. అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ ఇంట్లో జియోలో పనిచేస్తున్న రామయ్య గారి రామకృష్ణ అనే వ్యక్తి జియోలో పనిచేస్తాడు. అతను మిలిటరీలో సిఆర్పిఎఫ్ డిపార్ట్మెంట్ పనిచేసి రిటైర్ అయినాడు. ప్రస్తుతం అతను రాజంపేటలోనే జియోలో పనిచేస్తున్నాడు. అతను గోడ మీద నుంచి ఉన్నప్పుడు అతనికి స్ట్రోక్ వచ్చినట్టుగా అతను కింద పడి చనిపోయినట్టుగా తెలుస్తున్నది. అదేవిధంగా అతని సెల్ ఫోన్ కూడా గోడ మీదనే ఉండడం జరిగింది. కాబట్టి అతనికి ఏమన్నా హార్ట్ స్ట్రోక్ వల్ల చనిపోయినచ్చని మాకు సమాచారం ఉంది. కాబట్టి కేసు నమోదు చేస్తాం. వాళ్ళ బంధువులు ఏమన్నా కేసు కావాలంటే కేసు నమోదు చేస్తాం. శ్రీలంకలో జరిగిన ఉగ్రదాడిలో అమరులైన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆత్మలకు శాంతి చేకూరాలని సికింద్రాబాద్లోని మదర్ తెరీసా విగ్రహం వద్ద రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవులతో పాటు అధిక సంఖ్యలో ముస్లింలు, హిందువులు పాల్గొన్నారు. వారంతా ముక్త కంఠంతో తీవ్రవాదానికి మతం లేదని కూడా వారెవరైనా సరే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రపంచ శాంతి వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ప్రపంచంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా ప్రపంచ దేశాల ప్రధానులు, రాష్ట్రపతులు ఏకమై వారిని తుదముట్టించాలని కూడా కోరారు.
Condemn the attacks, very seriously condemn the attacks in Sri Lanka, and I tell that every individual citizen must condemn this. And should not make mockery of Christianity. Some people are laughing. They are saying you are getting killed. That is what we don't really want. Leaders here, they are senior secretary, my dear brother, TDP, and all the political parties, including BJP, are here to condemn these brutal attacks on Christians in creating terrorism in that country. It's a shame, shame, shame on terrorism. It's a shame on terrorism. We don't mind killed by, terrorists for the sake of Jesus Christ. But they were praying, innocent, youngsters have been killed. శ్రీలంకలో ముష్కరులు జరిపిన దారుణ మరణకాండాలో హైదరాబాద్ వాసి మృతి చెందారు. కొలంబోలో జరిగిన వరుస బాంబు పేలుల ఘటనలో నగరంలోని అమీర్పేటకు చెందిన 31 సంవత్సరాల తులసిరాం ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్లో పైలట్ శిక్షణ పొందుతున్న తులసిరాం స్వస్థలం గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలోని రేవేంద్రపాడు. ఇక తులసిరాం మృతితో రేవేంద్రపాడులో విషాదం నెలకొంది. ఉందా కనీసం ఆ బాబు పేరు కూడా మెన్షన్ చేయలేదు. చెప్పండి ఇప్పుడు శుక్రవారం 7:30కి వెళ్ళాడు. కరెక్టే అడ్డం 10:30కి చెక్ పోస్టులు కనిపించా. చెకింగ్ చేస్తానమ్మని ఫోన్ చేస్తానన్నాడు. చెకింగ్ చేసిన ఫోన్ చేశాడు. శనివారం రాత్రి మాట్లాడాడు 8:30కి. శనివారం పొద్దున మాట్లాడాడు నాతో. శనివారం రాత్రి 8:30కి మాట్లాడాడు నాతో. అమ్మ ఎట్టున్నామంటే బాగానే అందరం బాగానే ఉన్నాము. వినపట్టలేని మాట్లాడినాను. వాట్సాప్ కాల్ చేశాడు. ఏదో నెంబర్ ఇచ్చాడు. నెంబర్ ఏదో చేయమన్నాడు. శుక్రవారం గుడ్ ఫ్రైడే కాబట్టి చర్చిలో ఏంటి ఎత్తలేదు. 1 గంటకి ఎత్తాను. మాట్లాడాను. ఇంక ఈ నెంబర్ ఇస్తున్నానమ్మా వాట్సాప్ కాల్ చేయక అన్నాడు. చేశాను. 9:30కి 8:30 చేశాడు. మళ్ళీ చేయలేదు. ఫోన్ ఎత్తలేదు. ఎంతసేపు ఎత్తినా. ఏ రోజు చేసినారమ్మా? ఎప్పుడు చేశారు? ఏంటది బ్లాస్టింగ్ అయిన రోజు చేశారా? చేయలేదు. ఆ రోజు శనివారం రాత్రి 8:30 చేశాడు నన్ను. ఆదివారం పొద్దున్నే చేస్తుంటే ఎత్తట్లేదు ఫోన్ బిడ్డ. నేనేమో చర్చికి వెళ్ళాను. 1 గంట అయినా ఫోన్ చేస్తానే ఉన్నాను. ఎత్తట్లేదు. ఇంటికి ఎత్తట్లేదు. తిరుమల శ్రీవారిని అపోలో ఆసుపత్రి ఫౌండర్ ప్రతాప్ సి రెడ్డి దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ వర్గాలు దర్శనం ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య పట్ల శ్రద్ధ వహించాలని కూడా సూచించారు.
దేవుడి దర్శనం చక్కగా జరిగింది. పద్మావతి వారిది, వెంకటేశ్వర స్వామి దర్శనం అయింది. మన కోరిక ఒకటి ఏమంటే ఆరోగ్యం, అందరికీ ఆరోగ్యం ఉండాలి. ఇప్పుడు ఒక పెద్ద కొత్త వ్యాధి వస్తుంది, నాన్ కమ్యూనికబుల్ డిజీజెస్ అని. డయాబెటీస్, హార్ట్ అటాక్, 15 సంవత్సరాలు హార్ట్ అటాక్ వస్తుంది. అదే మాదిరి క్యాన్సర్స్ 40% గ్రోత్ ఉంది. ఇన్ఫెక్షన్స్, ఈ 4ను కంట్రోల్ చేయాలి. అన్ని ఇప్పుడు మా విలేజ్లో 2 సంవత్సరాలుగా క్యాన్సర్ లేదు. అదే మాదిరి ప్రపంచంలో జరగాలని నా కోరిక, వారి ఆశీర్వాదం. ప్రపంచంలో ఎలా వైద్యం జరగాలో ఆ వైద్యం ఆమెకి ఇచ్చాము. దాని తర్వాత వారి ఐ థింక్ వీ గేవ్ వాట్ ఎవర్ health care that treatment that could be given anywhere in the world, she got that treatment. But unfortunately, there is what is called pulmonary syndrome. A syndrome, so suddenly they get a heart attack in front of doctors. Even then they put an artificial heart. She couldn't survive. నోటీసులు ఇచ్చిన కోర్టుకి హాజరు కాని పరిస్థితిలో నోటీసులు ఇచ్చిన కోర్టుకి హాజరు కాని పరిస్థితిలో ఉంది మీ అపోలో సంస్థ కానీ. ఎందుకంటే వారు వరంగల్లో ఇంటర్మీడియట్ ఫలితాలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కాజీపేట చౌరస్తాలో ఎన్ఎస్యుఐ జిల్లా ఉపాధ్యక్షులు కందుకూరి రోహిత్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, ధర్నాలు చేశారు. విద్యార్థుల ఆత్మహత్యలకు టీఆర్ఎస్ ప్రభుత్వం బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు దురిశెట్టి మధుకర్ పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయసాయిరెడ్డిపై ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఫైర్. విజయసాయి వాడుతున్న భాష కంటే ఘోరంగా ఏ నేతలు వాడటం లేదని కూడా ఆగ్రహం. నిజామాబాద్లోని ఎగ్జిబిషన్లో అపశృతి, 15 మందికి గాయాలు. ఎలాంటి అనుమతులు తీసుకునే ఎగ్జిబిషన్ సిబ్బంది. భారతదేశంలో తొలిసారిగా ప్రారంభమైన వీడియో మ్యాట్రిమోనియల్ సైట్ దిల్ కే రిష్తే ఫ్రాంచైజీల ఆధారంగా దేశవ్యాప్తంగా విస్తరించేందుకు సన్నద్ధం. శంషాబాద్ కొత్వాల్గూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, 2 పరిస్థితి విషమం, 3కి తీవ్ర గాయాలు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.